సారథ్యంలో ఇదే స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ అందరి సంఘీభావం తెలియజేసి మనమందరం ఐక్యంగా ఉండాలని సమాజానికి ఒక పిలుపునిచ్చారు. అదే కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ మరి బద్రీనాథ్ గారు పందెలపల్లి నుండి అస్తినాపురం వరకు మరియు మాచర్ల మోహన్ రావు గారి కాలనీ నుంచి చేనేతపురి కాలనీ వరకు ఉన్న కాలనీలందరిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా పిలిచి ఒక కార్యక్రమం చేద్దాం, మనమందరం కలిసి ఒక కార్యక్రమం చేసి మనమందరం ఒక చోట కూర్చొని భోంచేసి మన సంఘటితమయ్యే శక్తిని సమాజానికి తెలియజేస్తామని ఒక కార్యక్రమ రూపకల్పన చేయగానే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి, ఇంతమందిని ఆహ్వానించడానికి సహకరించిన ప్రతి గ్రామంలో ఉన్న దేవాంగ కార్యకర్తలందరికీ కూడా ఈ వనమహోత్సవ ఆహ్వాన కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చేనేత సమస్యలు కానీ మన కమ్యూనిటీ సమస్యలు కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఏ విధంగా చూడాలని ఒక ఆలోచనతో మరి ఆర్గనైజేషన్లు ఇక్కడ ఏర్పాటు చేసి ఆర్గనైజేషన్ ద్వారా చేస్తూ ఉన్న ఆ ఆర్గనైజేషన్లకు మించి ఏదో ఒక అతీతమైన శక్తి, ఏదో ఒక ప్రబలమైన శక్తి, బలమైన శక్తి మనకున్నప్పుడే మన సమస్యలను అధికారులతో, పోలీసులతో, వ్యవస్థతో మాట్లాడగలగా సత్తా వస్తుందని రాజకీయాల వైపు నడవటం జరిగింది.